అసలు ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి మాటలు మాట్లాడటం, ఒక హీరో గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సి ఎస్పెషల్లీ ఎవరు అంటే సామాన్య కార్యకర్త అయినా లేకపోతే పబ్లిక్ అయినా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఎవరున్నా కానీ అలాంటి ఒక లాంగ్వేజ్ అన్నది పబ్లిక్ లైఫ్లో చాలా అన్ఫార్చునేట్ అండి, చాలా దురదృష్టకరం. ఇలాంటిది కామన్ అయిపోవటం అన్నది ఎస్పెషల్లీ ఎప్పుడైతే ఒక నాయకుడు అలాంటి మాటలు మాట్లాడతాడో న్యాచురల్లీ మిగతా వాళ్ళు కూడా దాన్నే ఒక కల్చర్గా ఏర్పరచుకునే ప్రమాదం ఉందండి. బట్ ఒకటి ఏమిటంటే బికాస్ ఆయన నాది వాయిస్ కాదు అని చెప్తున్నారు కాబట్టి ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనం చూడవలసిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా అలాంటి స్థాయిలో ఉన్న మనిషి అంత రేంజ్కి అంత స్థాయికి వెళ్ళారు అంటే పబ్లిక్ లైఫ్లో క్యాజువల్గా బాగానే ఉండాలి. మరి అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో అది అతనే చేశారా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ అది జరుగుంటే మాత్రం ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ షుడ్ బి రియల్లీ టేకెన్ సీరియస్లీ బై ఎవ్రీబడి. అండ్ ఒక ఆస్పెక్ట్ ఏమిటంటే ఒక టైంలో ఏంటంటే నేను బయట మాట్లాడలేదు, ఆన్ స్టేజ్ మాట్లాడలేదు, నేను పర్సనల్గా నా ఫోన్లో మాట్లాడాను, నా రైట్ టు ప్రైవసీ ఉంటుంది అనేది కొంతమందికి ఉండొచ్చు. బట్ పబ్లిక్ ప్లేస్లో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రైవేట్లో మాట్లాడినా కానీ జాగ్రత్తగా ఉండవలసిన 100%. అవసరం అయితే ఉందండి.